హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. అందం, అధికారం తక్కువ కాలమే. మనుషులను గాయపరచడం ఎంత తప్పో అలాగే మనసులను గాయపరచడం కూడా అంతే తప్పు. పరీక్షించలేని జీవితం జీవించతగ్గది కాదు. నేను అవివేకిని అని తప్ప నాకు తెలిసేదేమీ లేదు. మన కోరికలు తగ్గే కొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి. ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి. ఇక తాత్విక అనుభవం అద్భుతమైనది. తత్వశాస్త్రం అద్భుతంలోనే మొదలయ్యింది. అర్థమైంది కదండి? అదృష్టంపై ఎన్నడూ కూడా నువ్వు ఆధారపడకు. అలాగే తనను గూర్చి తననే తెలియనివాడు అజ్ఞానవుతాడు. బ్రహ్మచారికి సుఖం లేదు, అలాగే గృహస్థుకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాపడక తప్పదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం. అలాగే నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది. ఘనమైన పనులు చేసిన వారికి కీర్తి సుగంధం వంటిది. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనలు దేవుని ఆశీర్వచనాల కొరకే. దేవుడికి మనం ఏది మంచో తెలుసు. అలాగే మంచి మనిషికి ఏ హాని జరగదు, బ్రతికుండగా కానీ చనిపోయిన తర్వాత కూడా. అర్థమైంది కదండి? మంచి అంటే జ్ఞానం, చేదంటే అజ్ఞానం అవుతుంది. అలాగే యువకులపై దృష్టి సారించండి. వారిని సాధ్యమైనంత మంచివారిగా, ప్రయోజకులుగా మార్చండి. ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవ్వరూ పొగడరు. నిజమే కదండి? సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. తృప్తి సహజ సిద్ధమైన సంపద, భోగం కృత్రిమమైన బీదకరం. అలాగే మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగా ఉండాలి. గుర్తుంచుకోండి, తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విఘ్నుడు సంభాగణంలో కూడా వినయముగానే ఉంటాడు. అలాగే కామం ఎంత ఘోరమైంది అంటే నీకు తెలియకుండానే అది నిన్ను బందీగా మార్చేస్తుంది. నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియచేయు. వాటిని నీవు తెలియచేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి. అర్థమైంది కదండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను పౌరుణ్ణి, ఏథెన్స్ పౌరుణ్ణి కాదు, అలాగే గ్రీస్ పౌరుణ్ణి కాదు, ప్రపంచ పౌరుణ్ణి అని నువ్వు గౌరవంగా చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.